హలో యువర్స్, నేను మీ నగేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డూ హెల్ప్ అదర్స్. మనం చాలా మంది ఎల్ఐసి పాలసీ మీద లోన్స్ తీసుకుంటుంటాం కదా. అయితే ఈ ఇంట్రెస్ట్ అనేది 6 నెలలకు ఒకసారి ఎల్ఐసి పే చేయవలసి వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే మనం 6 నెలలకు ఒకసారి మనం ఎల్ఐసి బ్రాంచ్కి కానీ లేదా బ్యాంక్స్ బ్రాంచెస్ కానీ ఆన్లైన్ సెంటర్స్ కానీ మనం వెళ్ళి ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది చేస్తుంటాం. అయితే మనం ఎక్కడికి వెళ్లకుండా ఆన్లైన్లో మనం ఇంట్లోనే కూర్చుని పేమెంట్ ఎలా చేయాలనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మనకి దీనికి కావాల్సింది మనకి ఏంటంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డు ఉంటే మనం ఈజీగా బిల్ పేమెంట్ అనేది చేయొచ్చు, ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటనేది మనం ఈ వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేసి ఎల్ఐసి ఇండియా టైప్ చేయండి. ఎల్ఐసి ఇండియా లాగిన్. మనకి ఎల్ఐసి ఇండియా వస్తుంది, పోర్టల్ వస్తుంది. ఒకసారి మీకు హోమ్ నుంచి చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ మనకి కస్టమర్ పోర్టల్ నుంచి మనం ఈ పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. మనకి ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. అది మనం ఏ లాగిన్లోకి వెళ్ళి పేమెంట్ చేసే ఆప్షన్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి లాగిన్ కాకుండా ఆప్షన్ ఉంటుంది. మనం ఏంటంటే ఇప్పుడు లాగిన్ అయ్యి చూపిస్తాను మీకు ఎలాగనేది. ఇంతకు ముందు మనకు ఆల్రెడీ ఈ ఎల్ఐసి లాగిన్ ఐడి ఉంటే కనుక మనం డైరెక్ట్గా రిజిస్టర్ యూజర్ నుంచి మనం లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ లేకపోతే ఈ న్యూ యూజర్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ న్యూ యూజర్ క్రియేట్ చేసుకోవాలంటే ఈ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసేసి పాలసీ నెంబరు, ఇన్స్టాల్మెంట్ ప్రీమియం వితౌట్ జిఎస్టీ లేకుండా మీ ట్యాక్స్ అదే ప్రీమియం ఎంత అవుతుందో ఆ అమౌంట్ ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, పాలసీలో ఏది ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కంట్రీ కోడ్ 91+, మీ ఫోన్ నెంబర్ ఏది ఉంటే అది ఇవ్వండి. మీ ఈమెయిల్ ఐడి యాజ్ పర్ రికార్డ్స్ అంటే ఎల్ఐసికి ఏది ఇచ్చారు అది. ఈ పాన్ నెంబర్, పాస్పోర్ట్ నెంబర్ ఇచ్చిన పర్లేదు, ఓపెన్ పర్లేదు. ఇక్కడ స్టార్ కూర్చున్న అయితే కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. జెండర్ సెలెక్ట్ చేసుకుని మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్రొసీడ్ కొట్టినట్టయితే మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇది ఏ ఆప్షన్ కొత్త వాళ్ళకైతే. ఆల్రెడీ మీకు యూజర్ ఐడి ఉన్నట్లయితే కనుక ఈ సైన్ ఇన్ కింద సైన్ ఇన్ ఆప్షన్ ఉంది కదా, దీంట్లో లాగిన్ అవ్వండి. ఇక్కడ వస్తుంది చూసారా, యూజర్ ఐడి, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఈ మూడిట్లో ఏది ఇచ్చినా కూడా మనం లాగిన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యూజర్ ఐడి ద్వారా లాగిన్ అవుతున్నాను. ఇక్కడ మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ రికార్డ్స్ ఏదైతే ఉందో అది ఇవ్వండి. లాగిన్ చేయండి. ఇది ఇలా లాగిన్ చేస్తే మెనూ ఇలా వస్తుంది కదా. మనం ఇలా లాగిన్ అయిన తర్వాత మనకి స్క్రీన్ అనేది ఇలాగా కనిపిస్తుంది. ఇది మెయిన్ ఏంటంటే ఎల్ఐసి అఫీషియల్ వెబ్సైట్ మాట, కస్టమర్ పోర్టల్. అయితే మనకి ఇలా కనిపిస్తుంది కదా, ఈ గొడుగు సింబల్ చూస్తారు, ఆన్లైన్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, మనం దీంట్లో వెళ్ళాల్సి ఉంటుంది. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన పాలసీస్ ఏమున్నాయని కూడా చూపిస్తుంది ఇక్కడ డాష్ బోర్డ్లో. ఓకేనా. అయితే లెఫ్ట్ కార్నర్కి వచ్చేసినప్పటికీ మనకి ఇక్కడ లోన్ ఇంట్రెస్ట్ పేమెంట్ అనే ఆప్షన్ మీకు డిస్ప్లే అవుతుంది. మనం దీని మీద క్లిక్ చేసినట్లయితే కనుక మీరు ఆల్రెడీ ఇంతకు ముందు ఏదైతే లోన్స్ తీసుకున్నారో ఆ పాలసీస్ మాత్రమే ఇందులో కనిపిస్తాయి. ఆల్రెడీ నేను ఒక పాలసీ మీద లోన్ తీసుకున్నాను కాబట్టి ఆ పాలసీ ఇక్కడ చూపిస్తుంది. మనం దాని మీద క్లిక్ చేసినప్పుడే మొత్తం దాని హిస్టరీ మొత్తం వస్తుంది. ఇక్కడ మనం టిక్ చేయాలి. మనం ఏదైతే పేమెంట్ చేద్దాం అనుకున్నారో ఆ పాలసీ మనకి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ పాలసీ నెంబర్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. అయితే మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత అనేది మనకి చూపిస్తుంది. ఇక్కడ బ్రాంచ్ కోడ్, ఎన్ని అవుట్ స్టాండింగ్ లోన్ అమౌంట్ ఎంత, దాని మీద ఇంట్రెస్ట్ ఎంత కట్టాలి, ఏ పీరియడ్ కట్టాలి, అన్ని మొత్తం అన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది. అన్ని మీరు ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్న చెక్ అండ్ పే ఆప్షన్ ఇచ్చారు కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసినట్టయితే ఇక్కడ మనకి ఫోన్ నెంబర్ అన్ని కూడా డిస్ప్లే చేస్తుంటారు. ఈ అమౌంట్ ఇక్కడ చూసినట్లయితే 3,380 రూపాయలు పే చేయాలని చూపిస్తుంది కాబట్టి ఓకే కన్ఫర్మ్ చేసేయండి. ఇక్కడ చూడండి బిల్డర్స్ కా ఏంటి ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ చెక్ అండ్ పే మీద క్లిక్ చేయండి. ఓకేనా. ఇప్పుడు అన్ని మనకి ఇలా పేమెంట్ గేట్వేకి వచ్చింది. ఇక్కడ మనం వ్యాలెట్ నుంచి పే చేయాలన్నా కూడా ఈ వ్యాలెట్స్ నుంచి మనం పే చేయొచ్చు. ఎయిర్టెల్ మనీ, డిసిబి, సమ్ వ్యాలెట్స్ ఇచ్చారు, పే వరల్డ్ మనీ అనేలాగా. ఒకవేళ మనం క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, మీ దగ్గర ఏ పేమెంట్ ఆప్షన్ ఉంటే ఆ పేమెంట్ ఆప్షన్ నుంచి మీరు పేమెంట్ చేసుకోవచ్చు.
సరే, నేనైతే ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఇచ్చి పేమెంట్ చేద్దాం అనుకుంటున్నా. ఇలా పేమెంట్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ చేయండి. మీకు ఇక్కడ ఓటీపీ వస్తుంది, అంటే మీరు ఏదైతే ఆప్షన్ ఇస్తుందో దాని నుంచి ఓటీపీ వస్తుంది పేమెంట్ ఆప్షన్ నుంచి. ఎంటర్ చేసేయండి, ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి. సక్సెస్ఫుల్ గా పేమెంట్ అనేది అయిపోయింది. ఇక్కడ పేమెంట్ అక్నాలజ్మెంట్. ఇక్కడ నుంచి రీడైరెక్ట్ అవుతుంది ఎల్ఐసి వెబ్సైట్ కి. మనకు కావాలంటే ఇక్కడ మనం ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఈ అక్నాలజ్మెంట్ ని బ్యాక్ టు ఎల్ఐసిని క్లిక్ చేయండి. పేమెంట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ మనకి బ్యాక్ మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో ఆ స్క్రీన్కి వస్తుంది పేమెంట్ అయిపోయాక. ఒకవేళ మనకు కావాలనుకుంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ రిసిప్ట్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. మనం కట్టిన ఇంట్రెస్ట్ గాను రిసిప్ట్ ఇలా వస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనం ఎక్కడికి వెళ్ళకుండా ఆన్లైన్లోనే లోన్ ఇంట్రెస్ట్ అనేది మనం పేమెంట్ చేయొచ్చు. 100% ఇమీడియట్ గా పేమెంట్ అనేది అయిపోతుంది. నేను చెప్పిన వివరాలన్నీ అర్థమైనాయి కదా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.